అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నల్గొండ జిల్లా కేంద్రంలోని మాన్యంచెలకలో కాటన్ సెర్చ్ నిర్వహిస్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా ఈ కాటన్ సెర్చ్ ఎన్ని గంటలకు ప్రారంభమైంది, దీని ఉద్దేశం ఏంటి, ప్రస్తుతం ఇప్పటివరకు ఎన్ని బండ్లను వాళ్ళు పోలీసు అధికారులు రికవరీ చేసుకున్నారు, తదితర అంశాలు తెలుసుకోవడానికి మనకు నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ గారు కూడా ఇక్కడికి కాటన్ సెర్చ్ కార్ దగ్గరికి వచ్చిన పరిస్థితిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, కాటన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు, ఎట్లా ఉంది సార్? ఇప్పుడు మా నల్గొండ సబ్ డివిజన్కి సంబంధించి మా డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఇవాళ మనము కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది. ఇది కూడా విత్ ప్రాపర్ పర్మిషన్ ఆఫ్ ది ఆర్డీఓ తీసుకొని చేయడం జరిగింది. ఇప్పటి వరకు చాలా వరకు ఇల్లీగల్ ఐటమ్స్ కూడా సీజ్ చేసినాము. వీ హ్యావ్ కాట్ రఫ్లీ అరౌండ్ 150 వెహికల్స్ వితౌట్ డాక్యుమెంట్స్, ఒక 3 ఆటోస్ పట్టుకున్నాము, ఒక వెపన్ కూడా పట్టుకోవడం జరిగింది. కొంతమంది రౌడీ షీటర్స్ని చెక్ చేయడం జరిగింది. అదేవిధంగా కొంతవరకు భాంగ్ ఆర్ గాంజా చాక్లెట్స్ కూడా పట్టుకోవడం జరిగింది. సార్, మొత్తం కూడా చూసినాం మాన్యంచెలక అంటే కూడా కూలీలకు ఏదైతే బీహార్ రాష్ట్రం నుంచి కూడా ఎక్కువ కూలీలు కూడా రాష్ట్రానికి వచ్చి కూడా ఇక్కడ ఉంటున్న పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కూడా వీళ్ళకు ఇంటి ఓనర్స్ ఉంటారు సార్, ఇంటి ఓనర్స్ కూడా మీరు ఆ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి సూచనలు ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడు అదే అండి, ఇప్పుడు ఈ ఇంటి ఓనర్స్ అందరితో కూడా మేము ఇప్పుడు ఇవాళ ఒక మీటింగ్ 1-2 డేస్లో ఒక మీటింగ్ పెడతాము. బయట రాష్ట్రాలకు వెళ్ళి ఎవరైనా వస్తే కూడా వాళ్ళకి మా నోటీస్లో పెట్టేసి రెంట్ ఇవ్వాలని చెప్పేసి ఫర్దర్గా డిస్కషన్ చేసి మేము ముందుకు తీసుకొని వెళ్తాం. ఈ సర్చ్లు ఓన్లీ నల్గొండ పట్టణం కాకుండా మిగతా మండలాలు జిల్లా వ్యాప్తంగా కూడా కొనసాగుతుంటాయా సార్? ఎట్లా? జిల్లా వ్యాప్తంగా కూడా మనం ఈ సర్చ్ అనేది మనం కంటిన్యూస్గా చేస్తూ ఉంటామండి. ఇప్పుడు మనకి ప్రయర్గా ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇవాళ ఈ లొకేషన్ మాన్యంచెలక చేయడం జరిగింది. తర్వాత కూడా ఇంకా మాకు ఎక్కడైనా పర్టికులర్ ఏరియాలో బాగా అవుతుందంటే అది కూడా కంటిన్యూ చేస్తాం. భారీగా వాహనాలు పట్టుకున్నాం కదా సార్, ఈ వాహనాలు మొత్తం మళ్ళీ వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేయాలంటే ఎట్లాంటి ఫార్మాలిటీస్ ఉంటాయి సార్? ఇప్పుడు ఈ వెహికల్స్ అన్నీ కూడా ఇక్కడే పెట్టడం జరుగుతుందండి. వాళ్ళ డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే కూడా మన దగ్గరకు వచ్చి చూపించిన తర్వాత వెహికల్స్ రిలీజ్ చేస్తాము. ఒకవేళ వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ ఏమి లేవు, వాళ్ళు ఏమైనా సస్పీషియస్గా పట్టుకున్న వాళ్ళ దగ్గర ఉన్నాయి అంటే అవి ఎట్లా తీసుకొని వచ్చినారు, ఏం చేసినారని చెప్పేసి దాని మీద ఇంకా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. మొత్తం కూడా జిల్లా ఎస్పీ గారు కూడా మొత్తం కూడా నల్గొండ జిల్లా కేంద్రంలో మాన్యంచెలకలో జరుగుతున్న కాటన్ అండ్ సెర్చ్ను కూడా పరిశీలించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ పట్టుబడినటువంటి వాహనాలని, అదేవిధంగా గుట్కా ప్యాకెట్లను కూడా పరిశీలించినటువంటి పరిస్థితి. మొత్తం కూడా ఈ కాటన్ సెర్చ్ అనేది ప్రతి 2-3 నెలలకు ఒకసారి నిర్వహిస్తామని కూడా చెప్తున్నారు. శాంతి భద్రత పర్యవేక్షణలో భాగంగానే ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కూడా నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.